నమస్తే. తెలంగాణ సర్కార్ నామినేటెడ్ పదవులపైన దృష్టి సారించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇదే నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఈ నామినేటెడ్ పోస్టులపైన దృష్టి సారించడం జరిగింది. 2-3 నెలల క్రితమే ఈ సంబంధించినటువంటి పోస్టులు నామినేటెడ్ పదవుల్ని 37 మందికి మరి ఇస్తున్నట్టుగా అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళ పేర్లను ప్రకటించడం జరిగింది. దీంట్లో మరో పక్కన ప్రకటించిన తర్వాత వాళ్ళకు నియామక పత్రాలు అందజేయలేదు. వాళ్ళకు ఏ విధమైనటువంటి బాధ్యతలను అప్పగించలేదు తెలంగాణ రాష్ట్ర సర్కార్. కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఈరోజు కొంతమందికి నియామక పత్రాలు వాళ్ళు బాధ్యతలు తీసుకున్నట్టుగా అఫీషియల్గా తెలంగాణ రాష్ట్ర సర్కార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా కొంత మరి హర్షాతిరేకాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకోసం అంటే చాలామంది దీంట్లో నామినేటెడ్ పదవులు దక్కినటువంటి వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించినటువంటి వాళ్ళే. కానీ కొన్ని సమీకరణాల నేపథ్యం మరో పక్కన పార్టీ తెలంగాణలో అధికారాలను తీసుకురావడం కోసం వాళ్ళను బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో రకంగా అవకాశం కల్పిస్తాం, నామినేటెడ్ పదవుల్లో మిమ్మల్ని నియమిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నేతలంతా బుజ్జగించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 3-4 పోటీలో ఉండేటువంటి వ్యక్తులైనప్పుడు కూడా ఒకరే పోటీ చేయాలి కాబట్టి అవకాశం లేకపోవడంతో నామినేటెడ్ పదవుల్లో మీకు కట్టబెడదామన్నటువంటి గట్టి హామీ ఇవ్వడంతో కొంత వెనక్కి తగ్గి విరమించుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసుకోవడం జరిగింది. ఇదే నేపథ్యంలో వాళ్ళని బుజ్జగించడం జరిగింది. మరో పక్కన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళకు పదవులు కట్టబెట్టాలి కాబట్టి 34 మందికి, అంటే మొదటి దఫాలో 34 మందికి ఇంకొక 20 మందికి అవకాశం కల్పించేటువంటి ఆ ప్రక్రియ కూడా కొనసాగుతూ ఉంది. ముందుగా ఏదైతే 2-3 నెలల క్రితం ప్రకటించినటువంటి పేర్లే దరిదాపుగా అవే ఖాయం కావడం జరిగింది. మొదలేమో 37 మందికి అని చెప్పేసి కొంత పేర్లు అనౌన్స్మెంట్ అయినప్పుడు కూడా 2-3 పేర్లని మరి కట్ చేయడం జరిగింది. దీంట్లో 34 పేర్లు మాత్రమే ఇప్పుడు అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయినటువంటి పరిస్థితి. దీంట్లో ఎవరెవరికి సంబంధించినటువంటి ఏదైతే నామినేటెడ్ పదవుల్లో సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్లుగా వాళ్ళకి బాధ్యతలు అప్పగించిళ్ళు, వాళ్ళు ఏంటి అనేది కూడా ఒకసారి చూసేటువంటివి అయితే ప్రయత్నం అయితే చేద్దాం. మిగతా ఉన్నటువంటి ఏదైతే ఇంకొక 20 పోస్టులలో వివిధ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని మరో పక్కన అసంతృప్తులను బుజ్జగించేందుకు ఇంకొక 20ని అట్లా పెండింగ్లో పెట్టడం జరిగింది. ఇంకొక 20 మందికి కూడా అవకాశం రెండో విడతలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ముందుగానే మనం చెప్పడం జరిగింది. మన తొలి వెలుగు సైతం కూడా దరిదాపుగా 1-2 పేర్లు ఉండకపోవచ్చేమో అన్నటువంటి భావనను మనం కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఉండేటువంటి మెజార్టీగా దరిదాపుగా అవే పేర్లు ఉంటాయి. 2-3 పేర్లు అయితే మారేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి మన తొలి వెలుగు సైతం కూడా గతంలో చెప్పడం జరిగింది. అదే ఇప్పుడు రుజువైంది. దాంట్లో ఎవరెవరికి ఏ పదవులు అప్పగించాలి అనేది కూడా ఓసారి నామినేటెడ్కి సంబంధించినటువంటి నియామకాలు ఎవరెవరికి ఇచ్చిళ్ళు అనేది కూడా చూద్దాం. ఇక నామినేటెడ్ జాతర 34 మంది చైర్మన్ల నియామకం, 2 ఏళ్ల పదవి కాలంతో జీవో, 2 నెలల ముందే సిద్ధమైన జాబితా, టికెట్ త్యాగం చేసిన వారికి ప్రాధాన్యం, రియాజ్, ప్రీతం, బెల్లాయ నాయక్, పటేల్ రమేష్ రెడ్డి, శివసేన రెడ్డికి చోటు, మైనార్టీ కార్పొరేషన్ వైస్ చైర్మన్గా మరి జబ్బర్ను నియమించిందనేది ఒక వార్తను చూసుకోవచ్చు. ఇక్కడ రియాజ్, ప్రీతం, బెల్లాయ నాయక్, పటేల్ రమేష్ రెడ్డి, శివసేన రెడ్డి అంటే వీళ్ళ పేర్లు కాకుండా ఇంకా మిగతా వాళ్ళే ఉన్నాయి. వీళ్ళందరూ కూడా అంటే ముఖ్యంగా టికెట్ ఆశించి భంగపడ్డటువంటి వాళ్ళ పేర్లు తీసుకోవడం జరిగింది. దాంట్లో ప్రీతం కావచ్చు, బెల్లయ్య నాయక్, పటేల్ రమేష్ రెడ్డి, శివసేన రెడ్డి చాలా కీలకంగా చివరి వరకు కూడా పార్టీలో టికెట్ కావాలి, తమ పోటీ చేస్తామని చెప్పేసి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు సంసిద్ధం కావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంతో కొంత వెనుగడుగు వేయడం జరిగింది. వాళ్ళకు ఈ పదవులు అప్పగించడం జరిగింది. వీళ్ళ పదవి కాలం 2 ఏళ్ల పాటు ఉంటుంది, 2 సంవత్సరాల పాటు. రాష్ట్రంలో 34 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 2 నెలల క్రితమే ఈ జాబితా సిద్ధమైనప్పటికీ లోక్సభ ఎన్నికల కోడ్లో అడ్డంకిగా మారింది. చాలామంది ఆశావాహులు లోక్సభ ఎన్నికలకు ముందే నామినేటెడ్ పదవులకు దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక పార్టీ అవసరాల రీత్యా తమ సీట్లను త్యాగం చేసిన వారికి ఈ నియామకాల్లో ప్రాధాన్యం ఇచ్చారు. వైఎస్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నామినేటెడ్ పదవుల భర్తీకి శ్రీకారం చుట్టడం విశేషం. మాజీ ఎమ్మెల్యే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సతీమణి నిర్మలకు తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. సూర్యాపేట అసెంబ్లీ తర్వాత నల్గొండ పార్లమెంట్ సీటును ఆశించిన పటేల్ రమేష్ రెడ్డిని తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. బాన్స్వాడ అసెంబ్లీ టికెట్ ఆశించి
ఆ టికెట్ను ఏనుగు రవీందర్ రెడ్డికి కేటాయించడంలో ఆత్మహత్యకు యత్నించిన కాసుల బాలరాజుకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించారు. ఆయనను తెలంగాణ స్టేట్ అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన జంగారావురెడ్డికి ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ కార్పొరేషన్గా అవకాశం దక్కింది. ఫిషర్స్మెన్ విభాగం నేత మెట్టు సాయి కుమార్ను తెలంగాణ స్టేట్ ఫిషర్స్మెన్ కోఆపరేటివ్ ఫెడరేషన్ సొసైటీ చైర్మన్గా నియమించారు. పొత్తులో భాగంగా తమ సీటును సిపిఐకి వదులుకున్న భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పోదం వీరయ్యను ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. తాండూరు టికెట్ ఆశించి మహిళా కాంగ్రెస్ నేత కాల్వ సుజాతను ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. కొడంగల్ ప్రాంతానికి చెందిన సీనియర్ నేత గురునాథ్ రెడ్డిని పోలీస్ కౌన్సిలింగ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. పోలీస్ హౌసింగ్ ఏదైతే కొడంగల్ ప్రాంతానికి చెందిన సీనియర్ నేత గురునాథ్ రెడ్డిని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. బాల్కొండ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ను టిఎస్ ఎండిసి చైర్మన్గా నియమించారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డిని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా నియమించడం విశేషం. శివసేన రెడ్డి వనపర్తి టికెట్ను ఆశించారు. వీరితో పాటు పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వారికి ఈ పదవులు కేటాయింపులో పెద్దపీట వేశారనేది ఒక వార్తను చూసుకోవచ్చు. ఇప్పుడు చదివినటువంటి పేర్లు అందరూ కూడా దరిదాపుగా 15 నుంచి 20 మంది వాళ్ళ టికెట్ను కూడా త్యాగం చేయడం జరిగింది. కొన్ని పరిస్థితుల నేపథ్యం, పొత్తుల కారణంగా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణల నేపథ్యం కావచ్చు, ఆర్థిక సంబంధించిన సమీకరణల నేపథ్యం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి పలుకుబడి విషయంలో కావచ్చు, ఈ అన్నింటినీ బేస్ చేసుకొని వీళ్ళందరూ కూడా టికెట్ని త్యాగం చేసినటువంటి వారికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో వీళ్ళందరి పేర్లు మనం చూసుకున్నట్టయితే చాలామంది బాల్కొండ టికెట్ ఆశించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, మరొక పక్కన శివసేన రెడ్డి కావచ్చు, పోదం వీరయ్య కావచ్చు, మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి ఏనుగు రవీందర్ రెడ్డికి అక్కడ మరి ఏదైతే బాన్స్వాడ టికెట్ను ఆయనకి ఇవ్వడం ద్వారా అక్కడ ఒక మరో సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మరి అక్కడ కొంత టికెట్ కోల్పోవాల్సి వచ్చింది. అట్లాంటి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేయడం జరిగింది నామినేటెడ్ పదవులు అనేది ఒక వార్త చూసుకోవచ్చు. మొత్తానికి ఒకసారి చూసుకున్నట్టయితే వాళ్ళు ఎవరెవరికి ఏ కార్పొరేషన్ చైర్మన్ని ఇవ్వడం జరిగింది అనేది ఒక డీటెయిల్స్గా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా ఎండి రియాజ్ ఆయనను రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ సంబంధించినటువంటి కార్పొరేషన్ను ఆయనకు అప్పగిస్తే, పోదం వీరయ్య ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కాల్వ సుజాత రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్, ఆర్ గురునాథ్ రెడ్డి స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్, ఎన్ గిరిధర్ రెడ్డి స్టేట్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ ట్రైనింగ్ ఇన్ 15 సిటీస్ అనేటువంటి కార్పొరేషన్ ఆయనకు అప్పగించడం జరిగింది. జనక్ ప్రసాద్ను స్టేట్ మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు, ఎం విజయబాబు స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, చల్లా నరసింహారెడ్డి అర్బన్ ఫైనాన్స్, మరో పక్కన నరేందర్ రెడ్డి శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఈ వెంకట్రామరెడ్డి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, రామ్రెడ్డి మల్రెడ్డి రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ, నాయుడు సత్యనారాయణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్, ఈరవత్రి అనిల్ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నిర్మల జగ్గారెడ్డి పారిశ్రామిక మౌలిక వసతుల కార్పొరేషన్ లిమిటెడ్, ఈయన జగ్గారెడ్డి యొక్క సతీమణి, అయిత ప్రకాష్ రెడ్డి స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్, మన్నే సతీష్ కుమార్ రాష్ట్ర సాంకేతిక సేవల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్, ఎన్ ప్రీతం స్టేట్ షెడ్యూల్ క్యాస్ట్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నూతి శ్రీకాంత్ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, బెల్లయ్య నాయక్కు షెడ్యూల్డ్ ట్రైబల్ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కె తిరుపతి గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, జె జైపాల్కి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, పటేల్ రమేష్ రెడ్డికి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా, ఎంఏ ఫహీంకు తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్, బంద్రు శోభారానికి ఉమెన్స్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎం వీరయ్యకు వికలాంగుల కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, కె శివసేన రెడ్డికి తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ, అలెక్య పుంజాలకి తెలంగాణ సంగీత నాట్య అకాడమీ, ఎస్ అన్వేష్ రెడ్డికి రాష్ట్ర విత్తనాల అభివృద్ధి సంస్థ, కాసుల బాలరాజు అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్, జంగా రాఘవరెడ్డి రాష్ట్ర సహకార ఆయిల్ సీడ్స్ ఉత్పత్తిదారుల సంస్థ, మానాల మోహన్ రెడ్డికి స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్, రాయల నాగేశ్వరరావుకు తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, జ్ఞానేశ్వర్ ముదిరాజుకు రాష్ట్ర ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీ, మెట్టు సాయి కుమార్కు రాష్ట్ర మత్స్య సహకార సంఘం, ఎంఏ జబ్బర్కి రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ వైస్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించినట్టుగా ఈ సంబంధించినటువంటి మొత్తానికైతే 34 మందికి మరి నామినేటెడ్కు సంబంధించినటువంటి పదవులు దక్కడం జరిగింది. ఇంకొక 20 మందికి కూడా రెండో విడతలో అవకాశం దక్కేటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎప్పుడెప్పుడు అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి చాలామంది ఆశావాహులకైతే తెలంగాణ రాష్ట్ర సర్కార్ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైతే టికెట్ త్యాగం చేసినటువంటి వారికి మొదటి జాబితాలో ప్రయారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పేర్లని మనం గతంలోనే మనతోని వెలుగు మనం వీటిపైన కూడా చర్చ పెట్టడం జరిగింది. ఇవి ఫైనల్ అయితే అని కూడా మనం ముందే చెప్పడం జరిగింది. 2-3 పేర్లకు కూడా
కొంత పెండింగ్లో పెట్టడం జరిగింది. ఇది రెండో లిస్టులో మొత్తానికి మొత్తం ఇంకో మిగిలినటువంటి 20 మందిని కూడా రెండో విడతలో అనౌన్స్మెంట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సామాజిక సమీకరణాలు కావచ్చు, మరొక పక్కన అక్కడ ఉన్నటువంటి కుల సమీకరణలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికీ ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు వస్తున్నటువంటి తరుణంలో అన్ని సంబంధించినటువంటి కులాలను బేస్ చేసుకొని దాంట్లో వివిధ సంబంధించినటువంటి కులాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఈ నామినేటెడ్ పదవులు అప్పగించినట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం మరి రెండో విడతలో ఇంకా ఎవరెవరు లక్కీ పర్సన్ ఉంటారనేది కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం.